సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యను, అతని దాసిని, అతని ఎదురైనను, అతని గాడిదను, నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాను. ఆమేన్. తెలుసుకుందాం. కీర్తనలు 8వ అధ్యాయం తెలుసుకున్నాం. యెహోవా నా ప్రభువా, ఆకాశంలో నుండి నీ మహిమ కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను ప్రకటించుకుని వారిని మార్పివేయుటకై నీ విరోధులను బట్టి బలత్కారం యొక్కయు చంటిపిల్ల యొక్కయు శక్తుల మూలమున నీవు దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనసు జ్ఞాపకం చేసుకున్నావు. వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని రక్షించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేస్తున్నావు. మహిమా ప్రభావములతో వారికి కిరీటం ధరింపు చేస్తున్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రములను, మత్స్యములను, సముద్రములలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, భూమి అంతటా నీ నామము ప్రభావము గలది. ఆమేన్. కూర్చున్నాం. సమాధాన ప్రభు దేవాన్ని గత వారం దేవాన్ని కోసం ఈ యొక్క ప్రభు మధ్యాహ్న సమయం ప్రభు కేంద్రం నీ స్థలంలో కూడి ఇచ్చిన సమయం ప్రకటిస్తూ గొప్ప దేవాన్ని గొప్ప ఆశ్చర్యాలు ధరించి వాడు అద్భుతించి వాడు ఏవైనా సమయంతో పాటలోని మహింపరచుకొని నా దేవాన్ని సమస్యలు అయా పాట ద్వారా ఆరాధన ద్వారా దినవాక్యం ద్వారా మహింపుని నామించిన ప్రభు ఈ సమయంలో మీ దాసుని మలుపరచుకోండి. ఏ యంత్రాత్మ మీ దాసును నిషేధించింది వారికి ప్రభావ విత్తబోచిన ప్రభావ ఆ విత్తనం ప్రభావ మంచి నిలబడే విత్తనం వల్ల మాకు ఫలితం చేసుకొని ఈ సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. ఇంకా రాలేక ప్రతి బిడికి సరికి తీసుకెళ్ళి ప్రభావ యంత్రంగా ప్రతి బిడికి రక్షణ మార్పులు కలుపు చేయి ప్రభావ. ప్రతి వారిని మాటలు విని వాటికి లోబడి నాయన మా హృదయాలను నీకు సమర్పించుకొని సాక్షిగా ఉన్నట్లు మనందరూ బలపరచండి. నీ వాక్యంతో తృప్తిపరిచి నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
కూడా ఎవరము దేవుని యొక్క వారసులం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షింపబడిన నా జీవితము రక్షణకు తగిన జీవితముగా మనం జీవించాలి. ఈనాడు నీటి బాప్టిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఒక బాప్టిస్మం యొక్క అర్థాన్ని రాత్రికాల సమయంలో నేను మీ అందరికీ తెలియపరిచి ఉన్నాను. ఏమిటయా అంటే, సమస్త జనులు శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి ఏం చేయమంటున్నాడు? బాప్తిసాన్ని ఇవ్వాలంటున్నాడు. లోకమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనం చూస్తున్నట్లయితే 1 యోహాను సువార్త 3:16 ఉంటుంది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయన అనుగ్రహించును. కింద చూడండి, లోకము తన యొక్క కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైన లోకమునకు పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకేసారి డైరెక్టర్గా ఒకే మాట అంటున్నాడు. ఎవడు రక్షింపబడలో వాడు నేరుగా ఎక్కడికి వెళ్తాడు? అగ్ని ఆరదు, పురుగు చావని ప్రదేశంలోకి వెళ్తాడు. అయితే రక్షింపబడిన మనం ఎక్కడికి వెళ్తాం? మనం మృతులైన తర్వాత, పరదేశంలో ఉంచబడిన తర్వాత, దేవుడు రేపు 2వ రాకడ సమయంలో వచ్చినప్పుడు పరిశుద్ధులు అనేక ఆత్మలు ఆ యొక్క పాయి మధ్యాకాశంలోకి వెళ్ళబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు దేవుని సమూహముతో ఈ లోకానికి వచ్చినప్పుడు అందరము కలిసి దేవుని న్యాయపీఠం మీదకి అందరం కూడా వెళ్ళిపోతాం. అప్పుడు రక్షింపబడిన వాడికి తీర్పు ఉంటుంది. నువ్వు రక్షణ పొంది ఉన్నావు, రక్షణ పొందిన దినాల్లో నీ స్థితి ఎలాగ ఉన్నది? ఇది ఈనాడు ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. అందరూ కూడా మారు మనసు అంటే, బాప్టిజం అంటే పొందాముగా సాలు మా జీవితానికి అనుకుంటున్నారు. ఈనాడు దేవుని సన్నిధి అంటే క్రమం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడి పట్ల విధేయత లేదు. దేవుడు మనసుకి ఇష్టం వచ్చినట్లుగా వాడు ఏందో వాడికి నచ్చిన భక్తి అనుకొని ఆ భక్తి అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. పనికి వెళ్తే చాలా మంది అమ్మమ్మో లేట్ అయిపోతుంది ఆట ఎక్కాలని చెప్పేసి కొంతమంది మొహం కూడా కొనుక్కోరు. ఆడ కడుక్కొని ఎండ కూడా తినొచ్చులని గ్యారేజ్కి. ఈనాడు చెట్టుపల్లి నుండి వచ్చాడు అయ్యగారు. ఎప్పుడో ఉదయం 9-10 వస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళు అదే అంటాడు. ఎవరు? నవాక్ గారు, పాస్టర్ గారు చెప్పాడు. ఎక్కడెక్కడో జంతువులన్నీ వచ్చినాయి అంట ఊళ్ళోకి, ఊళ్ళో ఉన్న దున్నపోతులు రాలేదంట. హల్లెలూయా. ఎక్కడెక్కడ జంతువులన్నీ వచ్చినాయి అంట దూర ప్రాంతం నుండి. రక్షణ అనే ఓడలోనికి ఎక్కడెక్కడో ప్రాంతముల నుండి నివసిస్తున్నాయన్నీ కూడా పొలోమను బయలుదేరి ప్రయాణం చేసి వచ్చినాయి రక్షణ అనే ఓడలోనికి. కానీ ఆ ఊరి ప్రాంతంలో వారు ఒక్కరు కూడా రాలా. ఈనాడు దేవుని యొక్క సన్నిధి అంటే చాలా మందికి అనీజీగా ఉంది, చాలా క్షులకనగా ఉంది. దేవుడు ఏం చేయలే అని అనుకుంటున్నారు చాలా మంది. ఒకటి మాత్రమే తెలుసుకున్నారు, దేవుడు కరుణామయుడు, ప్రేమమూర్తి అని. తర్వాత మొత్తం తెలుసుకోవట్లా. ఇది మాత్రం చూస్తున్నారు, పొందుండగా ఇక రిజర్వేషన్ సీట్ నాదే అని. పొంది ఉండడం కాదమ్మా, నువ్వు ప్రయాణం చేయలుగా. టికెట్ నేను రిజర్వేషన్ చేసుకున్నా. రిజర్వేషన్ చేసుకున్నంత మాత్రం అమ్మా, రిజర్వేషన్ చేసుకున్నంత మాత్రం గమ్యానికి వెళ్తానా? నేను పలానా హైదరాబాద్ పోవాలని రేపు నైట్కి నేను టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా. రేపు నైట్కి నేను రిజర్వేషన్ చేసుకున్నప్పుడు టైం 10:30కి వస్తుంది నాకు అనుకోండి. 10:30కి వస్తున్నప్పుడు రేపు నైట్ మొత్తం కూడా ఏడే ఉంటే నేను అక్కడికి వెళ్తానా? ఎక్కడ ఉండాలి? రేపు 8-9 బస్ స్టాండ్లో ఉండాలి. ఆ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఆ బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సు డ్రైవర్ జాగ్రత్తగా నన్ను గమ్యస్థానానికి తీసుకువెళ్ళాలి. ఆ గమ్యస్థానానికి తీసుకువెళ్ళినప్పుడే
నేను వెళ్ళవలసిన నేను వెళ్ళవలసిన స్థలంలోనికి వెళ్ళగలుగుతా. ఈనాడు బాప్టిజం పొందడం అనేది ఒక రిజర్వేషన్. అయితే రక్షింపబడిన నీవు ఎలాగుండాలో ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పొందుకున్నాములే వెళ్ళిపోదామంటే భ్రమ, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. శుద్ధం గలతీయులకు రాసిన పత్రిక 4:9 ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఇంతవరకు రాజనే ఈనాడు కాస్త వాక్యం కఠినంగానే ఉంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే భక్తి అనేది చాలా మంది పెద్దలు అంటారు, ఉన్న 4 రోజులైనా ఏం సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. ఉన్న 4 రోజులైనా సక్రంగా బతకాలి, ఉన్న 4 రోజులైనా విలువ కలిగి బతకాలి. ఈ జీవితం నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఉన్న 4 రోజులు బతికినా నీ భక్తి అనేది, భక్తిలో ఉన్న శక్తిని పొందుకునేటట్లు ఉండాలి. కానీ పొందేవాళ్ళే భక్తి, ఆ భక్తి దేనికి పనికిరానిదిగా ఉండకూడదు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుడు బిడ్డలారా, నువ్వు కలిగి ఉన్నదేదో దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు దేవుడు. ఏది కలిగి ఉన్నావో, ఏ వాక్యాన్ని కలిగి ఉన్నావో, ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నావో, ఆ యొక్క కార్యాన్ని దేవుడి చేత రుచి చూచి ఉన్నావో, నీ దేవుడి పట్ల ఏది కలిగి ఉన్నావో కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. అది నిన్ను నిత్యత్వంలోనికి నడిపించింది. నీ దేవుడి పట్ల ఏది కలిగి ఉన్నావు నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకుని ఎడలా నువ్వు బ్రతుకుతువు. అందుకని నువ్వు దేవుని ఎదుట ఏది కలిగి ఉన్నావో చాలా జాగ్రత్తగా. నాడు చాలా మందికి దేవుడు అంటే ఏమి లేదు, భయం అంటే ఏంటి చెప్పాలి, భక్తి అంటే ఏంటి, హల్లెలూయా. భయభక్తులు అంటాడు కదా అనేక సార్లు. హల్లెలూయా. అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి చెప్పాలి. ఎన్నోసార్లు చదువుతా ఉంటారుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప యుగయుగములో నిలుచును, తరతరములు ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. యెహోవా యందు ఎవడు భయభక్తులు కలిగి ఉంటాడో వాడి జీవితము వర్ధిల్లింప చేయబడును. అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఏమిటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? భయభక్తులు అంటారు చాలా మంది. అసలు భయం అంటే ఏంటి, భక్తి అంటే ఎంతమందికి తెలుసు ఈ మాట? భయం అంటే వినయము, గౌరవము. భక్తి అంటే విశ్వాసము. వినయముతో కూడిన విశ్వాసం ఉండాలి. దేవుని ఎదుట వినయం ఉండాలి, తగ్గించుకోవటం ఉండాలి. మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తమైన వాడు, వినయము కలిగినటువంటి వాడు, అన్నిటిలో విశ్వాసము కలిగినటువంటి వాడు. దేవుడు ఏ పని చెబితే ఆ పని చేయడానికి విశ్వాసముతో దేవుని ఎదుట నడిచినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి భయం అంటే వినయము. రెండవదిగా దేవుని యొక్క అధికారాన్ని గౌరవించడం. నువ్వు నిజముగా దేవుని గౌరవించేదానివైతే, నిజముగా ఆయన యొక్క మాటను వినేదానివైతే ముందు ఆయన యొక్క అధికారాన్ని గౌరవిస్తావు. గౌరవించడం మరొక మాట ప్రేమించటం. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండటం. గౌరవానికి నిర్వచనం ప్రేమ. ఒక వ్యక్తి పట్ల నువ్వు ప్రేమను కలిగి ఉన్నావంటే ఆటోమేటిక్గా ఆ యొక్క వ్యక్తి గురించి నువ్వు గౌరవాన్ని కలిగి ఉన్నట్లే.
గౌరవానికి నిర్వచనం ప్రేమ. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలన్నిటినీ చక్కగా గైకొనును. ఎవడు నా పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాడో, ఎవడు నా పట్ల వినయాన్ని కలిగి ఉంటాడో, నా మాటలు జాగ్రత్తగా వాడు దయ చూసుకొని నడుచుకుంటాడు. భక్తి అంటే విశ్వాసము. నా పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆ విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. నా దేవుడు నా పట్ల ఉన్నాడనే విశ్వాసం, నా దేవుడు నాతో ఉన్నాడనే విశ్వాసం, నా దేవుడు తన కటాక్షం నాపై ఉన్నదన్న విశ్వాసం, నా దేవుడు నన్ను వాడుకుంటాడనేటువంటి విశ్వాసం, నా దేవుడు నన్ను బలపరుస్తాడనే విశ్వాసం, నా దేవుడు నా చెయ్యి విడవడు, నన్ను ఎన్నడూ అనాథగా విడవడి దేవుడు. ఆయన యొక్క అరచేతులను బాహుగా చెక్కికున్న ఆ విలువ కలిగినటువంటి దేవుడు, తన చేతి నీడలను చక్కగా కప్పుకున్న దేవుడు కనుక ఆ విశ్వాసం ఎప్పుడు వచ్చింది? ముందు వినయం ఉంటే విశ్వాసం వచ్చింది, గౌరవిస్తే విశ్వాసం వచ్చింది. అందుకే భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినట్టున్నాడు సామెతల గ్రంథం 31 లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మరి తిరుగు లేకుండా మరి అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాడు. అంతే అంటున్నాడు కదా 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో అంటాడు కదా, నువ్వు నా మాటలు నా ఆజ్ఞలను చక్కగా గైకొని ఎడలా నువ్వు పట్టణంలోకి వెళ్ళినా దీవించబడదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడదు, నీ రాబడి అందరూ కూడా వర్ధిల్లింప చేయబడును, పాడి పశువులు వృద్ధిలోనికి వచ్చును, నువ్వు గవిలో పెద్దల యొద్ద కూర్చుంటావు. ఎప్పుడమ్మా? నిజముగా నిజముగా భయం కలిగిన వారమైన మనమందరం. హల్లెలూయా, హల్లెలూయా. భయం కలిగిన వారమైన మనమందరం నిజంగా క్రీస్తులో మార్పు చెందిన వారమైన మనమందరం నిజముగా దేవుని చేత కడగబడిన వారమైన మనమందరము. దేవుని చేత కడగబడిన తర్వాత, ఒక పాత్ర శుభ్రం చేసిన తర్వాత, ఒక వ్యక్తి జీవితము క్రీస్తులో సమాధి చేయబడిన తర్వాత మరలా లోకపు వాష్యంలో బ్రతకడానికి ఎలా అంటున్నాడు ఇక్కడ. నాడు బాప్టిజం అంటే నువ్వు పొందుకోగానే సరిపోయింది అనుకోవడం కాదు. ప్రతి దినము మార్పు చెందాలి. ఎంతవాడికి మార్పు చెందాలయ్యా అంటే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు పోలిక లోనికి నడుచుతున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆయన పోలిక, ఆయన స్వరూపంలోనికి మారేంత వరకు కూడా అనుదినము మారు 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 మార్పు చెందాలి. నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడేంత వరకు కూడా, ఆయన మార్గంలో నడిచేంత వరకు కూడా మార్పు అనేది చెందాలి. ఈనాడు ప్రతి విశ్వాసి కూడా దేవుడు అంటే అనీజీగా ఉంటున్నారు. ఏముందిలే, ఒక దినము నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకు తెలుసా, కీర్తన గ్రంథం 84వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, ఒక్క దినము దేవుని ఆవరణంలో ఉంట చెప్పాలి. ఈ దినము 1000 దినములతో సమానము. నువ్వు ఎన్ని దినాలు మందిరం ఎక్కొడుతున్నావో, ఎంత సమయానికి వస్తూ ఉన్నావో, ఎప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తూ ఉన్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ యొక్క స్థితి ఎలా ఉందో దేవుడికి తెలుసు. నీ గురించి ప్రతి దినము కూడా జీవ గ్రంథంలో దేవదూతలు లిఖిస్తున్నాయి నీ కార్యాలన్నిటినీ. నువ్వేదో అనుకుంటున్నావేమో, దేవుడితో ఆ యొక్క నడిచే మార్గం ఆశామాష అనుకుంటున్నావేమో, ఆ ఏముందలే అనుకుంటున్నావేమో. ఇక్కడ కాపలు చూడకపోవచ్చు నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనను. కానీ నిజమెరిగిన దేవుడికి తెలుసు నీ బుద్ధి ఏమిటో, నీ ప్రవక్తి ఏమిటో, నీ భయం ఏమిటో, నువ్వేటి పట్ల మనసు కలిగి ఉన్నావో నా దేవునికి తెలుసు. నా దేవుని ఎదుట తప్పించుకోవట అసంభవము. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా 139వ కీర్తన అంటున్నాడు కదా, ఓ యెహోవా నీ కనుదృష్టిలో నుండి నేను తొలగిపోవట ఎలా సాధ్యమో. అంధకారంలో ఒకవేళ నేను పోయి చీకట్లో దాక్కున్నా, అది నీకు మధ్యాహ్నం వలె వెలుగు వలె ఉన్నది కదా. సముద్రం అడుగు భాగాన కూర్చున్నా, అక్కడ కూడా నీ హస్తము వచ్చి ఉన్నది కదా. ఆకాశము చెక్కిన నువ్వు అక్కడ ఉన్నావు కదా. నీ కన్నులు కప్పి నేను ఎక్కడికి వెళుతున్నాయా? నీ కను దృష్టిలో నుండి నేను ఎక్కడికి వెళ్ళి దాక్కుందును? ఎక్కడ దాచుకోవడానికి నాకు స్థలం ఎక్కడున్నది? ఎక్కడ దాచుకున్నా నీ చూపులు నన్ను చూస్తూనే ఉన్నాయి. నిన్ను కప్పి నేను ఎక్కడికి నా వల్ల అవుతుందా?
సర్వోన్నతమైన దేవుని చేతుల నుండి తప్పించుకోవడం మనలో అవుతుందా? ఆయన కనుదృష్టిల నుండి వెళ్ళటం మనలో అవుతుందా? ఈనాడు ఎదుటిన్న వారిని మోసం చేయొచ్చు, ఒకవేళ నిలవబడిన వారిని పక్క వారికి నువ్వు మంచిదని అనిపించవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యము ఈ దినము నీతో స్పష్టంగా చెప్తుంది. రక్షణ పొందిన నీ దినము నుంచి దేవుడి బిడ్డగా ఎంపిక చేయబడ్డ నీ జీవితము కౌంట్ చేయబడుతుంది. నీ పేరు రిజిస్టర్ చేయబడింది జీవగ్రంథంలో. హల్లెలూయా. రిజిస్టర్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వచ్చావు, ఎన్ని రోజులు ఆప్షన్లో పిల్లలు స్కూల్కి వెళ్తేనే మాస్టర్ మెసేజ్ పెడుతున్నాడు, అబ్బాయి మీ అబ్బాయి రాల బడికే. హల్లెలూయా. ఏంటంట, ఎలా మీ అబ్బాయి రాలేదని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి సెల్కి. వాళ్ళ శాలేం రాజు ఇలా బడికి రాలేదో, ఎందుకు రాలేదో కారణం తెలపండి, కామెంట్ పెట్టండి అని చెప్పేసి మెసేజ్లు పెడుతుంది. ఏది చిన్న స్కూల్ వ్యవస్థ, దాంట్లోనే ఒక పేరు రాసుకుంటేనే నువ్వు ఎప్పుడప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు కూడా మొత్తం ఒక చిట్టి రాస్తే, మరి జీవ గ్రంథంలో రాయటం అంటే తమాషానా, ఆషామాష అనుకుంటున్నారా? ఈ గ్రంథంలో లిఖితం చేయమంటుందంటే ఈనాడు భక్తుల గురించి మనం మాట్లాడుకున్నామంటే వారి జీవితాలు దేవుడి కొరకు ఏ రీతిగా జీవించి ఉన్నారో అందును బట్టే కదా ఈనాడు కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినా వారి పేరు అనేది గతించలేదు. ఒకవేళ వారి శరీరము గతించిపోయి ఉండొచ్చు, వారి కాలము వారి తరాలన్నీ కూడా కుప్పకూలి రాలిపోయి ఉండొచ్చు, కానీ తరతరాలు కూడా వారి పేరు ఎప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎలా జీవిస్తే కొనసాగించబడుతున్నారు, ఎలా ఉంటే కొనసాగించబడుతున్నారు. హల్లెలూయా. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపోయినావా, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపోయినావా, జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి త్వరగా వాక్యం మనకు వెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక 4:8 చదువుదాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరియు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరు నేల. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం ఏమవుతుందంట? హల్లెలూయా. హల్లెలూయా. ఏం మారింది? మారితే మారచ్చు, సంవత్సరాలు మారవచ్చు, కానీ మన భక్తిలో ఏ మార్పు లేదు అంటున్నాడు కదా. ఆ కాలం ఏంటంటే లోకంలో ఉన్నారయ్యా, లోకంలో ఉన్నాను, నేను లోకంలో ఉంటే ఎలాగా నీ వచ్చావు? ఇప్పుడైతే లోకంలో నుండి బయటకు వచ్చావు,
మరి విశేషంగా ఏర్పరచబడిన దానివి, దేవుని యొక్క అమూల్యమైన రక్తం చేత కడగబడి నీటి అనే బాప్టిజం ద్వారా దేవుని యొక్క ప్రాచీన స్వభావాన్ని అంతటిని కూడా సమాధి చేయబడిన నీవు ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు అనే సంఘములోనికి చేర్చబడ్డావు. అవునా కదా? హల్లెలూయా. ఎక్కడ చేర్చబడ్డావు? క్రీస్తు అనే సంఘంలోనికి చేర్చబడ్డావు. చేర్చబడిన నీవు మరలా లోక సంబంధమైన వాడితో నీకేం పని అని అడుగుతున్నాను. ఏంటంట? రక్షింపబడిన నీవు అప్పుడైతే దేవుడు తెలియదు, మార్గం తెలియదు, అయ్యా లోకంలో ఉన్నాను, ఇష్టానుసారంగా జీవించాను, అయ్యా ఈ జీవితం నాకొద్దు, ఈ రోత జీవితం నాకొద్దు, ఈ నీచమైన జీవితం నాకొద్దు, ఈ బతుకొద్దు, ఈ యొక్క పరిస్థితులు నాకొద్దు, నేను మారాలి, మార్పు చెందాలి, నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి, దేవుని ఎదుట దేవుని యొక్క భక్తుడుగా భక్తురాలుగా నా జీవితాన్ని కొనసాగించుకోవాలని స్థిర నిర్ణయం తీసుకొని ఈనాడు మరలా ఏదైతే వద్దనుకుంటున్నావో దాంట్లోనే జీవించడానికి మరలా అందుకంటున్నాడు కదా, మీ యందు నేను పడిన ప్రయాస ఏమవుతుందంట? వ్యర్థమైపోవునేమో. అందుకే అంటున్నాడు కదా, మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట రాయబడి ఉన్నది. 2:21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవుని తన్ను తాను అప్పగించుకొను. మనము పాపముల విషయమై చనిపోయి దేని విషయం చచ్చిపోయామమ్మా? చెప్పాలి. నిజంగా చచ్చిపోయామా? హల్లెలూయా. అన్యుల ఎదుట దేవుని నామాన్ని ఎవరో కాదు చూసేస్తున్నాం మనమే. కుటుంబంలో ఎవరైనా ఎత్తిని అడగండి, ఎందుకు ఎందుకు బాప్టిజం పొందాలంటే ఆ పొందిన వాళ్ళు చక్కగా ఉన్నారని ఆ మమ్మల్ని చదువుతాం. పొందిన ఏమేం చేస్తుందో నీకేం తెలుసు, రా నాయన కూడా నేను చూపిస్తా అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. పొందిన నోరు ఎంత చండాలంగా ఉంటుందో నీకేం తెలుసు, నేను చూపిస్తారా అంటున్నారు. పొందిన నడకలు ఎలాగుంటాయి నీకేం తెలుసు, మేము చూపిస్తాంరా, సీసీ ఫుటేజీలు పెట్టి అంటున్నారు. కొంతమంది రికార్డు ఉంది మా కాడ. ఏం మారారు, ఏం మార్చుకున్నారు? హల్లెలూయా. నిజమేనా? అందుకే అంటున్నాడు కదా ఈ మాట, ఆయనకి అప్పుడే తెలుసు పేతురుకి. అందుకే 2:1 అంటున్నాడు చూడండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని. ఇవన్నీ ఆల్రెడీ మీ జీవితంలో ఉంటాయన్న సంగతి దేవుడికి తెలుసు. ఏంటిది? వేషధారణ. అందుకే ఒక ఆయన గొప్ప పాట పాడి, నడిపించునావా నడి సముద్రమున దేవా అని అక్కడ ఒక మాట అంటాడు చరణాలు. ఏమంటాడు చెప్పాలి? మాట రాదు. హల్లెలూయా. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. హల్లెలూయా. ఏ నటన? క్రైస్తవులకు ఉన్నంత నటన ప్రపంచంలో ఏ యాక్టర్ కూడా చేయలేడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే సకల యాక్టింగ్ అంతా మనలోనే ఉంటాయి. హల్లెలూయా. మనం ఎక్కడ ఎలా ఉంటాం అలాగే ఉంటాం. ఎక్కడ ఒసరు మారినట్లుగా మారిపోతూ ఉంటాం. రకానికి ఒక వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, సభల్లో ఉన్నప్పుడు ఒకలాగా, పెద్దల ముందు ఉన్నప్పుడు ఒకలాగా, తెలియని వ్యక్తుల ముందు ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరైనా పక్క వారికి చెప్పే ముందు గొప్పగా. నేనండి ప్రతి వారం క్రమం తప్పను. ఏది ఎవరికైనా చెప్పేటప్పుడు గొప్పగా, కానీ ఆచరణకు వచ్చేసరికి బహుశూన్యం. అంటున్నాడు కదా, సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును,
వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని నోరు తెరిస్తే చాలు. ఇక శాపనార్థాలే ఒక్కొక్క అమ్మ. పైకి బాగానే ఉంటుంది కానీ నోరు తెరిచిందంటే ఇక అది చూసినది కన్నా భయంకరమైన. హల్లెలూయా. ఎవరు అమ్మా? పిశాచ విశ్వాస చెప్పాలి. విశ్వాసులో ఉన్న పిశాచ అంటావా? హల్లెలూయా. విశ్వాసులో ఉన్న పిశాచ అంటావా? చెప్పాలి. ఎవరాళ్ళు? విశ్వాసులే. ఆయన పైకి చక్కగా కనపడతాడు, పెద్దగా కనపడతాడు, పెద్ద తరహాగా పోటీ చేస్తాడు, కానీ అంతరంగంలో కీర్తులు కలిగి ఉంటాడు. అందుకంటున్నాడు సమస్త కపటమును మాని. కపటమైన భేదాలు, కపటమైనటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు కొంతమంది. పెద్దే దేనికి? ఊరికి పేరుకి పెద్ద. హల్లెలూయా. దేనికి? ఊరికి పేరుకి పెద్ద. కానీ కపటం అనేది ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఏలి యొక్క కుమారుల్ని, ఏలి కాదు సమూయేలు యొక్క కుమారుల్ని న్యాయాధిపతులుగా ఉంచితే వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ అన్యాయాన్ని న్యాయంగా మార్చి చెప్పడం మొదలు పెట్టారు. దేన్ని? అన్యాయాన్ని, అక్రమాన్ని న్యాయంగా మార్చి డబ్బులు తీసుకొని చెప్పడం మొదలు పెడితే ఈ ప్రజల వార్త దేవుడి యొద్దకు మొరపెట్టినప్పుడు వారందరూ అన్నారు, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక రాజు కావాలయ్యా, నీ కొడుకులు చూస్తే ఎలా ఉన్నారని చెప్తే సమూయేలు మళ్ళీ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా సౌలు అనేటువంటి రాజును మొట్టమొదట ఎన్నుకోవడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి పేరు పెద్దే, పేరు గొప్పే, పేరు గొప్ప ఊరు దెబ్బన్నారు పెద్దలు. హల్లెలూయా. పైకి మంచివాడివే, పైకి సాత్వికుడివే, కానీ నీలో కపటము, అసూయ, ఇతరులు ఏదైనా చక్కగా ఉంటే కొంతమందికి ఈర్ష్య. విశ్వాసమేనా? విశ్వాసమైతే అవతల వాడు ఆపదల నుండి వారిని బయటికి విడిపించేదానికి ఉండాలి, వారి వరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. చాలా మంది అంటారు, అయ్యో ఏంటి చెప్పినా మా ఇంట్లో వాళ్ళు మారలే. ఏందంట? హల్లెలూయా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువు సాధ్యమా? ఏమనుకోవాలంట? సమస్త దూషణ మాటలు మాని ఎలా ఉన్నమంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిష్యులు పోలిన వారై
నిర్మలమైన వాక్యమును పాలన వలన, అనగా ఆత్మ సంబంధము పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ యొక్క పాలన అపేక్షించుడి, దానిని ధరించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మానుకోవాలి? అసూయ, కపటము, ద్వేషము, దురాలోచన, వీటన్నిటిని మానుకొని క్రీస్తు బిడ్డలుగా కొత్తగా జన్మించినటువంటి శిశువు వలె, నూతనంగా పుట్టిన శిశువుకి ఏమన్నా తెలుసా? మంచి ఏందో చెడు తెలుసా? పసి పిల్లల వలె. హల్లెలూయా. ఎలా ఉండాలంట? పసిపిల్లల యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. పసిపిల్లలకి ఏమీ తీరదు. ఏ కోపం, ఏ కక్షలు ఉంటాయి పసిపిల్లలకి? ఏదైనా ఉన్నదాన్ని మనసులో పెట్టుకొని కీడు చేయాలనేటువంటి ఆలోచన ఉండేది పసిపిల్లలకి. మంచి ఏదో చెడ్డ ఏదో తెలుస్తుందా పసిపిల్లలకి? అందుకంటే ఇక్కడ పసిపిల్లల వలె భక్తిలో పసిపిల్లల వలె ఉండమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు చిన్న పిల్లలు నా ఎదుకు రండి, దేవుని యొక్క రాజ్యము వారిదే. పిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. సమస్తమైన కీడులన్నిటిని మానుకొని విశ్వాసిగా ఉన్న నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఆ రీతిగా మనం చూసినట్లయితే 9 అంటున్నాడు కదా, 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన ఏ వంశమంట? ఇప్పుడు చెప్పాలి. చాలా మందికి డౌట్ ఏదో చెప్పనా? చెప్పేవాడే 2 అంతలు పొందుకుంటాడు. హల్లెలూయా చెప్పాలి. చెప్పేవాడు హల్లెలూయా. ఏది నోరు జరగలేదు. చెప్పేవాడు 2 అంతలు పొందుకుంటాడు. వినేవాళ్ళ మాకేం చక్కగా విని పోతాం అనుకుంటున్నా. అందుకని దేవుడు మిమ్మల్ని రక్షించింది, విని పోవటానికి రక్షించింది. మీరందరూ ఎవరై ఉన్నారో తెలుసా? యాజక సమూహము. అంటే దేవుని యొక్క వారసత్వ సంపదను పొందుకున్నటువంటి వ్యక్తులు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ యొక్క రాజవంశములో పుట్టినటువంటి వారు. రాజకుమారుడు ఏమవుతాడమ్మా? ఏమవుతాడు? రాజే అవుతాడు. దేవుని చేత విశేషముగా ఏర్పరచబడిన వారము కాబట్టి ప్రతి ఒక్కరికి లెక్క అనేది ఒకటి ఉంటుంది. అందరూ కూడా యాజక సమూహము చేత పిలువబడినటువంటి వారము. ఆనాడు దేవుని ఎదుగు వెళ్ళాలంటే యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఈనాడు దేవుని గుర్తెరిగిన నీవు కూడా దేవుడితో కలిసి ఉండి జీవించినట్లుగా దేవుడు ఆ కృపను, ఆ యొక్క ఆత్మను నీ నా జీవితానికి అనుగ్రహించాడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మనమందరము కూడా ఏ సమూహము? దేవుని ఆరాధించే యాజక సమూహము, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండే యాజక సమూహము, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ధూపము, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క సన్నిధి రొట్టెలో పేర్చేటువంటి వారము, నిరంతరము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయాన్ని శుభ్రపరిచేటువంటి యాజక సమూహము, దేవుని యొక్క ప్రజల నిమిత్తమై నిలబడే యాజక సమూహము. హల్లెలూయా. కనుక మనమందరము ఎవరమంట? యాజక సమూహము, దేవుని చేత విశేషముగా ఏర్పరచబడిన వారము. కనుక నీ పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది. కనుక నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి వీలు లేనే లేదు. బాప్టిజం 14 చెబుతున్నా, రక్షణ లేకపోతే రేపు నీ జీవితం ఎక్కడికి వెళ్తుందో అది నువ్వు తెలుసుకోవాలి. రక్షణ పొందిన నీవు అన్యుల ఎదుట దేవుని యొక్క నామాన్ని దూషించేదానికి నువ్వు ఉన్నావేమో నువ్వే ఆలోచన చేసుకో. నీ హృదయాంతరంగానికి నువ్వే పరిశోధన చేసుకో. నీ భక్తి ఎలాగున్నది? నీ భక్తి నిజమైన భక్తిగా ఉన్నదా? నీ భక్తిలో యథార్థత ఉన్నదా? నీ భక్తిలో నీతి ఉన్నదా? లేదా కపటమైన మనసును కలిగి ఉన్నావా? లేదా అసూయ బుద్ధిగా నీలో ఉన్నదా? లేదా దూషణ అనే బుద్ధి నీలో ఉన్నదా? కపటమైన వేషధారణ నీలో ఉన్నదా? ఓ వేషధారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైనా లోకముతో స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి శత్రువు అవుతాడు. కుమారుడు ఉన్న నువ్వే శత్రువు అయితే నీ గతి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? ఈనాడు నీకు నువ్వే ప్రశ్నించుకోవాలి. భక్తి అంటే ఏదో ఆశామాషకు వచ్చిపోయేది కాదు.
ఏదో ఏదో ఖాళీగా ఉన్నామని, ఆదివారం ఉన్నామని, ఏదో ఇంటికాడ ఖాళీగా ఉన్నాం, పని వాటి ఏదో పోయి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకునేది కాదు. ప్రతిదీ కూడా కౌంట్ చేయబడుతుంది. ప్రతిదీ కూడా కౌంట్ చేయబడుతుంది. భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిలవబడాలి. నిజంగా చెప్పు, నీ భక్తి సరైనదైతే నీ పిల్లలు మారరా? నీ ప్రార్థన నిజమైనదైతే నీ కుటుంబం మారదా? ఒక వ్యక్తి దేవుడు మాట చేత తన కుటుంబాన్ని మొత్తం రక్షించుకుంది. ఎవరు చెప్పాలి? ఇద్దరు స్త్రీలు తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకున్నారు. ఎవరు? సమరయ స్త్రీ తన కుటుంబం కాదు, సమరయ స్త్రీ పట్టణాన్ని రక్షించింది. హల్లెలూయా. లుదియా అనేటువంటి స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకుంది. అలాగే రాహాబు వేస్తే 70 మందిని రక్షించుకుంది. హల్లెలూయా. దేవుని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు కలిగి ఉన్నది ఏదో గట్టిగా కలిగి ఉంటే నీ స్థితి మార్చబడుతుంది. ఇంకా నువ్వు శాపగ్రస్తంలో జీవిస్తూ దేవుడా దేవుడా అంటున్నావంటే నీ జీవితంలో నూతనమైన క్రియలు లేవనే మాట అర్థం చేసుకోవాలి. నువ్వు ఇంకా భక్తిలో అనీజీగా ఉంటే, బాధ్యత లేకుండా ఉంటే అది దేని వల్ల, దానివల్ల ఏమి ప్రయోజనం? అందుకే అంటాడు కదా గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, చూడండి. ఆ మాటను చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6:7 చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తును, ఏ పంట కోస్తాడు, ఆ పంటనే కోయును. ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరమును క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయను. నీ శరీర కార్యాలతో ఏ నీచమైన కార్యాలను జరిగిస్తున్నావో, చీకటి రహస్యాలు నీ కడుపులో దాచుకొని, నీ మనస్సులో ఉద్దేశించుకొని ఆ కార్యాలకు త్వరపడి నీ మనస్సు, నీ యొక్క ఆత్మ, నీ యొక్క దేహము దాని కొరకు పరిగెడుతున్నాయో దానిని బట్టి కోస్తావు. జాగ్రత్త. ఏది కలిగి ఉన్నావో దానిని బట్టే ఫలం అనేది వచ్చింది. చేట ఆయన చేతిలో ఉంది. గురిగింజలేవో గోధుమలేవో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎర్రగున్నంత మాత్రాన గురిగింజలు కావు. అదేదో అంటారు, నల్లగున్నంత మాత్రాన ఏదో పెద్దల సామెత అంటారు. హల్లెలూయా. కాబట్టి గోధుమలేవో గురిగింజలేవో ఆయనకి తెలుసు. నువ్వు గురిగింజవో గోధుమో ఆయనకి తెలుసు. ఈ లోకంలో ఉన్నవారు కనిపెట్టకపోవచ్చు. ఎందుకంటే గొర్రె స్వభావంలో ఉన్నటువంటి తోడేలు, గొర్రె పుష్పంలో ఉన్నటువంటి తోడేలు స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. పైకి గొర్రెగా అనుకోవచ్చు, నిజమే. కానీ లోపల ఎవరు? నేను చూస్తానా? ఆయన చూస్తాడు. ఆయనకు మరిగేది ఏది లేదు. జాగ్రత్త. మోసపోబాక. దేవుడు అంటే ఆశమాష అనుకోవద్దు. ఏదో వెళ్తున్నా వస్తున్నా అనుకోవద్దు. లెక్క ఉంది దీనికి. దీనికి జీతం ఉంది. నువ్వు గడిపిన ప్రతిది దానికి కూడా జీతం అనేది ఇవ్వబడుతుంది. నువ్వు చెల్లించిన దానికి మూల్యం అనే జీతం ఉంది. నువ్వేదైతే దేవుడు సన్నిధిలో ఉండి చేస్తూ ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగిస్తున్నావో ప్రతి దానికి కూడా కౌంట్ చేసి కూర్చి అన్ని కూడా సంపదనంతా కూడా దాచిపెట్టి ఒక్కసారికి ఇస్తాడు శిక్ష. అంతే. దాచుకుంటావుగా పొదుపు కట్టడానికి డబ్బులు. ఏ పొదుపు? దాచుకునే పొదుపు. పొదుపులో దాచుకుంటే వచ్చింది లోను. హల్లెలూయా. అక్కడ దాచుకుంటావు జాగ్రత్తగానే. ఇక్కడ కూడా దాచుకోవాలి. ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ నీ కొరకు ఆయన దాస్తున్నాడు. నువ్వు గురిగించువో గోధుమ అని చెప్పేసి నువ్వు చేసిన కార్యాలన్నింటినీ అక్కడ దేవదూతలే పని పాటలు లేకుండా కూర్చోవాలా? నీ గురించే బుక్కులు రాస్తున్నారు. తెలుసు మీకు సంగతి. హల్లెలూయా. ఇంకా వాళ్ళ పని నిరంతరం ఇదే. రేపుడు దినాన నువ్వు ఎక్కడైతే జరిగించావు ఇవన్నీ కూడా ఈ గోడలే సాక్ష్యం చెప్తాయి అంట. నేల సాక్ష్యం చెప్తుందంట. చెట్లు సాక్ష్యం చెప్తాయంట. హల్లెలూయా. ఎక్కడ దాక్కొని వెళ్తావు? 4 గోడల మధ్య ఎవరు చూడట్లేదు, తలుపు వేసుకున్నాను అనుకుంటావేమో. ఎక్కడున్నా ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు. నువ్వు జరిగించిన ప్రతిదీ అవే చదువుతాయి.
ఆనోడు ఆ రోజున గాడిద ఎట్లా మాట్లాడిందో బిలాముతో, గాడిద మాట్లాడిందో వాస్తవానికి, కానీ దేవుడితో గాడిదను దర్శించినప్పుడు గాడిద బిలాముతో బుద్ధి చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే విచిత్రంగా మనం చేసిన కార్యాలన్నీ ఇవన్నీ అవుతాయి అన్నమాట. దేవుని ఎదుట జీవం ఉన్న ప్రతిదీ కూడా దేవుని ఎదుట నిలవబడి నేను జరిగించిన కార్యాలన్నిటినీ చెప్తాయి. హల్లెలూయా. దేవుడికి ప్రతినిధులు పక్క వ్యక్తి కాదు. అయ్యా భాగ్యరాజా ఏందయ్యా నీ పరిస్థితి, అదిగో రాజును అయ్యా బుల్లపైన అడుగంటో, నిలబడగానే నువ్వేం చేసావు, ఎక్కడున్నావు, నీ ఊరు నీ ప్రాంతం మీద ఎక్కడెక్కడ ఏం జరిగించావు, అవన్నీ లేచి వచ్చి సాక్ష్యం చెబుతావు. మనిషికి మనిషికి సాక్ష్యం కాదు. నేను మంచిగానే, కానీ ఆ రోజు వాడు చెప్పిన మాట నేను వెళ్ళాను. అది కుదరవా? హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే నేను ఎంత మంచోడినో అదిగో నా పక్కన తిరిగి వాడిని అడుగు. చాలా మంది భలే చదువుతారు, నేను ఒక్కదాన్ని వెళ్ళలేదయ్యా, ఆయన కూడా ఆయన అడుగు, నేను ఎందుకు వెళ్ళాను మీకు తెలియదుగా. మీరు అన్ని నమ్ముతా ఉంటారు మీరు, అంతే. నేను ఎందుకు వెళ్ళాను మీకు తెలియదుగా. కావాలంటే ఆ రోజు ఆ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన అడుగు. నా పక్కన ఆయన ఉన్నాడు, ఆయన అడుగు. ఆ రోజు నా ఏం చెప్పలేదు. హల్లెలూయా. మనుషుల సాక్ష్యాన్ని దేవుడు తీసుకో. హల్లెలూయా. మనుషుల సాక్ష్యం చెల్లదు. మనుషుల సాక్ష్యం దేనికి పనికిరాదు. ఎందుకంటే లోకంలో ఏ ఒక్కడు నీతిమంతుడు లేడని దేవుడి యొక్క వాక్యం తెలియపరుస్తుంది. వాడే గుడ్డివాడు చూపు చూపించినట్టుంది. వాడిని సాక్ష్యం చెప్పేది అయితే వాడికి ఎన్నో చిట్టీలు వెనక. హల్లెలూయా. వాడిని బుక్ తీస్తే వాడికి ఎంత ఉండిద్దో వాడిని సాక్ష్యం చెప్పేది ఏంటి. కాబట్టి ఇవే సాక్ష్యం చెప్తాయి. జాగ్రత్త. కలిగి ఉన్నది ఏదో పొందుకోవటానికి వచ్చావు కదా, దేవుడితో అడ్డు కట్టబడటానికి వచ్చావు కదా. నా జీవిత కాలం నా జీవితం అయ్యా ఎవరున్నా లేకపోయినా నువ్వే అన్నావు కదా. మరి ఆ జీవితకాలం సక్రంగా ఉన్నదాన్ని కాపాడుకుని జీవించమంటున్నాడు. ఆ జీవితకాలం సరి చేసుకొని ఎక్కడ తప్పిపోతే దాన్ని సరి చేసుకొని మలుచుకొని జీవించమంటున్నాడు. ఆ జీవిత కాలంలో రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు కాబట్టి ఎక్కడ ఏ ప్రమాదాలు జరుగుతాయో, ఎక్కడ ఎవరిని కోల్పోతామో ఎవరికి తెలియదు కనుక, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కనుక ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోమంటున్నాడు. మోసపోకు. ఏ పంట ఎత్తుతున్నావు, ఎక్కడెక్కడ విత్తనాలు వేసావు, అవన్నీ మొలుస్తాయి. నువ్వు వేసిన బండలన్నీ కూడా మొలుస్తాయి. నువ్వు ఎత్తినటువంటి విత్తనాలన్నీ కూడా పిచ్చుట్లాగా ప్రబలిస్తాయి. హల్లెలూయా. ఎక్కడెక్కడ కపటమైన మాటలు పెట్టావో, అసూయ కలిగి ఉన్నావో, నీ బుద్ధి ఏమిటో, ఆ విత్తనాలన్నీ కూడా ఏ విత్తనాలు వేసావో అవన్నీ కూడా మొలుస్తాయి. హల్లెలూయా. అవన్నీ సాక్ష్యాలు రేపు. ఆత్మ ఫలాన్ని కలిగి ఉంటే ఆత్మ దేవుడి యొక్క సన్నిధిలో నడిపించబడతావు. శరీర సంబంధమైన క్రియలు కలిగి ఉంటే నీ జీవితం ఎన్నాళ్ళు ఉన్న చీకటే, అంధకారమే. గమనించి చూడండి, కొన్ని చాలా విషయాలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటుందో తెలుసా? ఆనాడు దేవుడి చేత వారు కూడా ఒకే దినమున సముద్రముల నుండి బాప్తిస్మం పొంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవునికి ఎదురు తిరిగారు. ఏం కలిగి ఉన్నారు? దేవుడి ఎదుట అన్ని చూశారు. దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నారు, అద్భుత కార్యాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. కానీ దేవుడికి ఇష్టానుసారమైన జీవితం ఒక్కడి జీవించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దేవుడు సహాయం చేస్తున్నాడు. నిజంగానే కమ్మా, నేను ప్రార్థన చేద్దామన్నా, అయ్యా నేను ప్రార్థన చేద్దామన్నా జ్వరం అంతా చేస్తే ఆ జ్వరం వేస్తాయా ఎక్కయ్యా, ఈ రేతికి ఎక్కయ్యా అంటే కలరకల జ్వరం తగ్గిపోయింది. సన్నిధికి వచ్చి సాక్షి చెప్పానయ్యా అని కూడా చెప్పారు. హల్లెలూయా. ఇవన్నీ ఇంకా చూపి వాళ్ళు కంటి మీద గొప్ప గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. జరిగించాడు వారి జీవితాల్లో. కానీ ఒక్కడ బాగా ఇద్దరే హల్లెలూయా. ఎంతమంది తెలుసా? సుమారు 10 లక్షల పైన జస్ట్ పురుషులు లెక్క 6,50,000 కాలు భాగం. మరి భార్యలు పిల్లలు 20 సంవత్సరాల లోపు లెక్క ఇలా. హల్లెలూయా. ఎంతమంది వెళ్ళారు? నీకులాగే చూశారు సాక్ష్యాన్ని, మనకులాగే ఉన్నారు సాక్ష్యాన్ని కలిగి, మనకులాగే స్వస్థత పొందారు, మనకులాగే దేవుడి చేత ఆ యొక్క దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు. మామూలు కాదు వాళ్ళు.
దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు. దేవుడి యొక్క మారాలంటే మధురమైన నీళ్లు కూడా, చేదు నీళ్లు కూడా దేవుడు మారిస్తే చక్కగా నీళ్లు తాగారు, తృప్తి పొందారు, మాంసం తిన్నారు. ఓ దేవుడు అద్భుత కార్యాలన్నీ చూశారు. చూడలేని అంటే ఏమీ లేవు, కానీ ఒక్కడ బాగా. హల్లెలూయా. అందుకే జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాటిని బట్టి మురిసిపోబాక. అదేదో కలిగిందిలే, ఆ కలిగిన దాన్ని బట్టి దేవుడు బాగు చేసాడంటే, ఒక జీవితాన్ని దేవుడు బాగు చేసాడు, ఒక వ్యక్తిని ఆ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడంటే నీ జీవితాన్ని మార్చి దేవుడి కొరకు నిలబడతాను ఆశతో దేవుడు నీకు అది కలగజేస్తే దాన్ని అనుసుగా తీసుకొని బాగలేనప్పుడు చాలామంది కొంతమంది చూస్తే నవ్వాలి ఏడగా అర్థం కాదు. బాగలేదు మా అబ్బాయి ప్రార్థన చేయి, 4 రోజులు ఉపవాసం ఉండి చెయ్యి. ఏం చెప్పాడు? తెల్లవారు చెప్పు. హల్లెలూయా. ఏంటంట నువ్వేం చేస్తావు మరి? నేను పని పోక, నేను టీవీ గమ్మ ఫ్యాన్ కింద కొట్టుకుంటా, టీవీ చూస్తా ఉంటా, నాకేం దిగులా చింత, బాధపడేది వాడు, బాధ చేసేది నువ్వు. నాకేంది బాధ? నేను తెచ్చుకున్నా ఇవాళ తింటా దిర్రుగా, ఇక తినగానే అబ్రహం తినగానే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు నిద్ర. హల్లెలూయా. బడులు అందుకే ముందుకేనికి దూరతాను. హల్లెలూయా. ఇక కడుపు నిండా చేస్తే ఇంకేముంటుంది మనకి? తినగానే ఏమొచ్చింది? అందుకే నువ్వు చేయ మాకేమొచ్చింది? నువ్వు ఏదో నువ్వు బాధపడు, వాడేదో వాడు బాధపడతాడు. నేను మాత్రం మధ్య నేను చేస్తలా మధ్య అప్పుడప్పుడు చేస్తున్నాను తెలియదు. కానీ నీ బాధ్యతగా నువ్వు 4 రోజులు కట్టుకుంటూ, 2 రోజులు, 10 రోజులు ఉండు. నాదేం పోయింది? నీవేగా తయారయ్యారన్నమాట. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా దేవుడి కొరకు శ్రమ పడేవారు. హల్లెలూయా. దేవుడి కృప ద్వారా పొందుకునే వారిగా ఉండాలి. దేవుడి ద్వారా ఛేదించి రేవులతో యాకోబు ఏ రీతిగా దేవుడితో పెనుగులాడాడో ఆ రీతిగా దేవుడితో పెనుగులాడి ప్రతిదీ కూడా నీ కుటుంబంలో ఏ దరిద్రత ఉన్నదో, ఏ యొక్క అనారోగ్యం ఉన్నదో, నీ కుటుంబంలో ఏ ఇరుకుందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ పరిస్థితులు నీ బిడ్డలు మాట వింటలేదో, దేవుడితో అనినిత్యము ప్రార్థన అనే పోరాటంతో పోరాడి ఒక్కొక్క బిడ్డను కనాలి. మామూలు కంట వేరు, ప్రసవ వేదనతో దేవుడి యొక్క అపవాది చేతుల నుండి ప్రతి ఒక్కరిని ఆ యొక్క దేవుడి చేతుల్లోనికి రప్పించి వారిని కనటం వేరు, దేవుడి యొక్క దైవికమైన మార్గంలో నడిపించడం వేరు. నీ జీవితం బాగుంటే కదా వాళ్ళు బాగుపడేది. నువ్వే రక్షణ పొంది సంవత్సరాల తరబడినా కానీ నీలో ఏ మార్పు లేకపోతే నిన్ను చూసి ఏం మారాలి అని అడిగినా కదా మా అమ్మ చందానికి దిద్దిదయా, నువ్వు కూతురు తిట్టకూడదు, చందానికి తింటున్నావు, వాడిని తిట్టుకున్నట్టు. అయ్యో మా అమ్మ, అయ్యో అమ్మ, ఏం చెప్పాలి? ఏం చూసి మారాలి నిన్ను? అయ్యో వాడు ఎదుగు వచ్చాడు కానీ ఏం అల్లాకపోతున్నాడయ్యా, వయసు వచ్చి నువ్వే పనికి మన పనులు చేస్తుంటే వాడి నిన్ను చూసి ఏం మారుతుంది? ఒక్కొక్కరు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చినా చదువులు మాటల, పిచ్చి ఆటలు మాటల, సరస్వతులు మాటల, నువ్వే అసభ్యకరమైన సాంగత్యాలు జరిపిస్తుంటే నిన్ను చూసి వాడేం మారాలి? నిన్ను చూసి కోడలేం మారాలి? కొడుకేం మారాలి? నువ్వు పోయి ఏ నాయపీఠం చదువు వాళ్ళిద్దరి మధ్య? అమ్మో నా యొక్క తల్లి నీతి మంత్రాలు అని గౌళ్ళు చెప్పుకుంటారంట. ఎవరు? గుణవతైన భార్య గురించి. ఆమె జ్ఞానము కలిగినటువంటిది. ఆమెను గురించి గవిలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడుకుంటారు. భర్త అంటాడు కదా, అనేక ప్రతివ్రతలు ఉన్నప్పటికీ కూడా నువ్వెంతో ధన్యురాలివి, వారికంటే నువ్వు శ్రేష్టమైనటువంటి దానివి. నీ కుమారుని గురించి గవిలో రాజమార్గంలో రాజులు నడిచినటువంటి ఆ పట్టణపు గవిలో పెద్దల సమక్షంలో సాక్ష్యాన్ని చెబుతారు. ఈనాడు నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్పడానికి ఉందా? ఈనాడు మన పిల్లలు మన మాట వినడానికి ఉందా? అయ్యో వాడికి ఎన్ని చెప్పిన వాడి వినలేయ్యా, ఎందుకంటే వాడిని చూసి ఎదుగుతాడు కదా. నువ్వు చేసేయని ఆటోమేటిక్గా చాలా మంది అంటారు, నీ నాన్న పెళ్ళికి నీ తాత వచ్చింది నీకో ఏంటంట, అదేందో గొప్ప వంశంలా చెబుతా ఉంటారు. గొప్ప అదేంతో మంచి నీతి కార్యాలా చెప్తారు. మా తాతని అందరూ కూడా అర్థం అనుకుంటే నాకు ఏమనిపించేది,
అనేవాళ్ళు మీ తాత వృద్ధులు పోకుండా వచ్చింది నీకు అంటే ఏం తాగుతున్నావు నాహా తర్వాత బిర్యానీ హల్లెలూయా ఏదో మంచి ఆస్తులాగా చదువుతూ ఉంటారు. నిజంగానే ఏ కాదు ఆస్తు భక్తి ఏది కలిగి ఉన్నావో నిజముగా దేవుని బిడ్డమని ఒప్పుకుంటే, ఆయన కొరకు జీవించాలనుకుంటే దాని కొరకు జీవించడానికి ఇష్టపడి ఒక అడుగు ముందు వేయి దేవుని సన్నిధిలో సహాయం అడుగు. అయ్యా నీ కొరకు నేను నిలబడాలని నేను చెప్తున్నాను. ఈ సహాయం నాకు కావాలి. అదే పరిశుద్ధాత్మ దేవుని చిత్తం అయితే రేపటి దినాన దాని గురించి మరి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన యొక్క ఆమె అవతాలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, ఈ పాదాలకు కొట్లాను కొద్దిగా వందనాలు స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఏదైనా ప్రభా అయ్యా ప్రభా అయా నాయన ఎవరు మోసపోకుడి దేవుడు విక్రించబడినట్లుగా అయ్యా ప్రభు ఇంతకాలమైనా అయోగ్యముగా అక్రమంగా మేము జీవిస్తూ ఉన్నాం. అన్నింటి విషయంలో మేము నాయన మృతులై ఉన్నామన్న సంగతి తెలుసుకొని వాటన్నిటి విషయంలో మానుకొని నాయన పసిపిల్లల వలె కొత్తగా జన్మించినటువంటి ఒక నూతన శిశువు వలె మేము జీవించడానికి నీ యొక్క ఆత్మీయ స్థితిలో నిలబడటానికి కృప చూపించండి. మా జీవిత విధానాలు పద్ధతులన్నీ మార్చినట్లుగా మీరు కృప చూపించండి. ఈ కొరకు నిలవబడి అయ్యా మాకు ఏ అవసరతలు ఉన్నాయో మా కుటుంబంలో రక్షణ మార్గంలో నడిపించే పరిస్థితుల్లో ముందడుగు మేమున్నట్లుగా కృప చూపి సహాయం చేయండి. బిడ్డల కొరకు ప్రయాసపడి కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు ప్రయాసపడే వారిగా అనేకులు రక్షణ మార్గంలోకి నడిపించే వ్యక్తులుగా నీ ఎదుట నీ ప్రతినిధులుగా నీ యొక్క యాజక సమూహముగా మేమందరం నిలవబడి విశేషముగా ఏర్పాటు చేయన రాజవంశములు యోధాగోత్రపు సింహమైనటువంటి నీ ప్రజలు ఉన్నట్లుగా మేము నిలవబడి అయ్యా నీ కుటుంబ వారసత్వ సంపదాన్ని మేము పొందుకొని ఆ యొక్క సంపదను బట్టి ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి జీవించినట్లుగా కృప చూపించి కలిగి ఉన్నదేదో గట్టిగా కలిగి దాని ద్వారా మా జీవిత ప్రభ యాత్రను ముగించుకునేటట్లుగా కృప చూపించండి. సహాయం దయచేసి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ లోకము యాత్ర ముగించవలసిన వారమై ఉన్నప్పటికీ ఈ లోకములో మా యాత్ర ఎప్పటికైనా ఒక రోజున ఈ కాలం అనేది చెల్లుబాటు చెల్లించవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది. అయినప్పటికీ ప్రభా కలిగి ఉన్నప్పుడే ఉండి ఉన్నప్పుడే సక్రమంగా సరైనదిగా ఏదైతే వద్దు అనుకున్నామో, ఏదైతే వద్దు చీ అనుకున్నామో ఆ చీ అనే పాపము కొరలో నుండి మమ్మల్ని విడిపించి నీతికరమైనటువంటి మార్గములు, నీతి రాజ్య మార్గములో నిలవబడి అయా నీ ఎదుట నిర్దోషమైన ప్రభు వారిగా నిలబడినట్లుగా ప్రభు చూపించండి. సహాయం దయచేయండి. అటు కృప మా అందరికీ కలుగు చేయడం ప్రార్థిస్తుంది. మా ప్రియుడు యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకొని పొందుకొని మా యొక్క పరలోకపు తండ్రి ఆమేన్. ఆమేన్. దేవుడు చేసిన మేలు ఎవరేంటంటే లేచి వచ్చి సాక్ష్యం చెప్పాలని ప్రభుత్వ మనం చేస్తూ ఉన్నాం.